ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవం గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన న్యూ ఇయర్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు డే 12. ఈరోజు ధ్యానాంశంగా సమాధానము, పీస్ అనే మాటను ధ్యానిద్దాము. దీనికి కీవర్డ్స్గా మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నేటి దినాలలో ఎక్కడ సమాధానం లేదు. కుటుంబస్తుల మధ్య సమాధానం లేదు, ఇరుగు పొరుగు వారితో సమాధానం లేదు, బంధుమిత్రులతో సమాధానం లేదు, తెగల మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య, మరి రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం, మరి ఈ రీతిగా లేఖనాలు సెలవిస్తున్నట్టు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ సమాధానం లేదండి. కానీ దేవుడైతే మనకు సెలవిస్తా ఉన్నాడు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మరి చాలా మంది సమాధానం కలుగజేయాల్సింది పోయి దాన్ని డిస్టర్బ్ చేయటానికి ఇంకా గ్యాప్ని పెంచడం కోసమే చూసేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ రీతిగా ఉండకూడదని లేఖనాలు సెలవిస్తాను. సఖ్యమైతే అందరితో సమాధానం కలిగి ఉండమని, అలాగే సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడమని కూడా లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, కానీ గారు అంటారు కదా, ఆయనతో సహవాసం చేస్తే సమాధానము అలాగూ మేలు కలుగునని కూడా లేఖనాలు సెలవిస్తాను. మరి కీర్తన 147లో చూస్తాం, మన సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. మరి కీర్తన 37:37లో చూస్తే సమాధాన పరచు వారి సంతతి నిలిచి ఉంటదంట. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, కానీ మరి కీర్తనకారుడు ఉంటాడు, నేను కోరినది సమాధానమే, అయిన మాట నా నోటికి వచ్చిన తోడనే వారి యుద్ధానికి సిద్ధమవుతా ఉన్నారని. మరి నిజమే, మనం ఏం మాట్లాడినా మరి పాయింట్అవుట్ చేయటం కోసం, క్రిటిసైజ్ చేయటం కోసం, ఇంకా మాటలతో యుద్ధం స్టార్ట్ చేయటం కోసం, మరి కుటుంబంలో ఏమి, సంఘంలో ఏమి, మనం పనిచేస్తున్న చోటేమి, మనం మంచిగా అంటే పాజిటివ్గా మాట్లాడినా కానీ ఆ మంచి మాటను కూడా పెడార్థంగా తీసుకొని గొడవలు పెట్టుకుందామని చూచేవాళ్ళు అనేక మంది ఉంటారు. దుష్టుడు ప్రేరేపించి వారిని సమాధానాన్ని చెరిపివేయటానికి ఈ రీతిగా చేస్తూ ఉంటాడు. కానీ మనమైతే మరి లేఖనాలు ఆల్రెడీ సెలవిస్తూ ఉన్నది, మీరు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండమని. అంత మాత్రమే కాదు, కానీ సమాధానంగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి మనమైతే అందరితో సఖ్యమైనంత వరకు సమాధానం కలిగి ఉందాం. అంత మాత్రమే కాదు, మరి ఆత్మ ఫలంలో కూడా సమాధానాన్ని మనం చూడగలుగుతాం అన్నమాట. గలతీ 5:22లో మరి మనం బెనిడిక్షన్ ఇచ్చేటప్పుడు కూడా దైవజనులు, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక, ఆమేన్. మరి ఈ రీతిగా దీవెన వచనాలు ప్రార్థన అయిపోయిన తర్వాత ఇవ్వటం మనం చూస్తూ ఉంటాము. అంత మాత్రమే కాదు, కానీ మరి సమాధానం అన్నది మరి ఎఫెసీలో ఉంటుంది కదా, సమాధానం అను బంధకము చేత ఆత్మ కలిగించే ఐక్యత కలిగి ఉండాలంట. అలాగే మీ హృదయాలలో సమాధానమును ఏలుబడి చేయనీయుడని కూడా లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఎందుకంటే మనసులో వేదన ఉన్నప్పుడు సమాధానం ఉండదు. ఆ వేదన, భారము మరి ఈ రీతిగా పెరుగుతున్నప్పుడు ఏంటంటే గుండె బరువు పెరిగిపోయి మరి అనేకమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇవి ఏ రీతిగా కూడా మన మీద ఏలుబడి చేయకుండా ఉండాలంటే సమాధానం మాత్రమే మన హృదయాలలో ఏలుబడి చేయాలి. ఎందుకంటే యేసయ్య కూడా అనేకులను స్వస్థపరిచిన తర్వాత మరి అక్కడ లేఖనాలు చూస్తూ ఉంటాం, సమాధానము గలదానమై పొమ్ము అని. మరి ఎందుకంటే అనారోగ్యం ఉన్నప్పుడు సమాధానం ఉండదు, సమాధానం లేకపోతే అనారోగ్యాలు అన్నమాట. ఆ రీతిగా ఎవరు ఉండకూడదు. నిత్యంగా దేవుడిచ్చే సమాధానాన్ని వెదకి దాన్ని వెంటాడటానికే మనం ప్రయత్నిద్దాము. ఎందుకంటే మరి లేఖనాలు సెలవిస్తున్నాయి కదా, జెర్మియా 29:11లో ఉంటుంది కదా, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు మన పక్షంగా అనేకమైన తలంపులు కలిగి ఉంటాడు. అవన్నీ మనకి పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చేవి, పీస్ని కలిగించేవి, సమాధానాన్ని కలుగజేసేవి, కానీ ఏవి కూడా మనకి హాని కలిగించే కాదని ఇక్కడ మరి సాక్షాత్ దేవాది దేవుడే వాగ్దానం చేస్తున్న ఈ శుభవచనం అన్నమాట. మరి హగ్గై 2లో కూడా చూడగలుగుతాము, ఈ స్థలమందు నేను సమాధానము నిలుపుని ఉద్దేశించి ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్ అని. మరి మందిరంలో సమాధానాన్ని దేవుడు ఉంచాడంట. కానీ అదే మందిరంలో సమాధానం లేక పోపులు, బిషప్పులు, సేవకులు
పోస్టుల కోసం, పొజిషన్ల కోసం, పదవుల కోసం పోటీ పడి మరి సంఘస్థుల ముందే కొట్టుకోవటం మనం చూస్తూ ఉన్నాం. వారి మధ్య ఏ మాత్రం సమాధానం లేదండి. వారికి కావాల్సిందల్లా పదవి వ్యామోహం మాత్రమే. ఆ పదవి కోసం ఎంతటికన్నా దిగజారి సంఘస్థుల మధ్య సమాధానాన్ని వేసుకుంటా ఉన్నారు. దేవుని నామాన్ని అవమానకరంగా, బాహాటంగా వారు ఆ రీతిగా చేస్తూ ఉన్నారు. పుట్టినప్పుడు కూడా మనం లూకా సువార్తలో చూడగలుగుతాం కదా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టమైన మనుషులకి సమాధానాన్ని ఇచ్చే దేవుడు అండి. దేవునికి స్తోత్రం. మరి ఆయనకి ఇష్టమైన మనుషులకి దీవెనలు ఇస్తాను, ఆశీర్వాదాలు ఇస్తాను అని ఈ రీతిగా చెప్పట్లేదు. కానీ ఇక్కడ నిజంగా చాలా వండర్ఫుల్ గా అనిపించింది. నిజమే కదా, ఆయనకి ఇష్టమైతే మనం కూడా మన బిడ్డల్ని ప్రేమిస్తున్నప్పుడు వారిని ఎక్కువగా దీవించడానికి గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ అని అస్తమానం అంటూ ఉంటాము. అంతేగాని మనం పీస్ బీ విత్ యూ అని చాలా తక్కువగా అంటాం అనమాట. కానీ దేవుడైతే ఇక్కడ వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే సమాధానం ఉన్న చోట దేవుని కాపుదల ఉంటది, ఆశీర్వాదం ఉంటదండి. దేవునికి స్తోత్రం. అందుకనే ఉంటది కదా, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అని. ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అక్కడ ఉంటది. మరి సమాధానం కలిగి, ఐక్యత కలిగి ఉన్నప్పుడు, మరి ప్రేమ, ఆత్మ కలిగించి ఐక్యత కలిగి ఉండమని కూడా లేఖనాలు సెలవిస్తున్నట్టు, మరి సమాధానంగా ఉన్నప్పుడు, ఐక్యతతో ఉన్నప్పుడు అక్కడ ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉంటది. దేవునికి స్తోత్రం. అలాగే యేసయ్య పునరుద్ధానం తర్వాత కూడా తన శిష్యుల మధ్య నిలిచి మీకు సమాధానము కలుగును గాకని పలుమార్లు వారిని, శిష్యులని బలపరచడం మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి మనం ఎఫెసీ 6:15 చూస్తాం కదా, పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలబడుడి. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ ఆర్మర్ ఆఫ్ గాడ్, సర్వాంగ కవచం గురించి చెప్తూ అన్ని ఒక్కొక్కటిగా చెప్తూ వస్తున్నారు. మరి విశ్వాసం అనే డాలు, రక్షణ, శిరస్త్రాణం, ఈ రీతిగా చెప్తూ వస్తూ సమాధానం విషయంకి వచ్చేసరికి మరి 2 సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు అని 2 కలుపుతా ఉన్నాడు. ఎందుకంటే ఈ సమాధానం, విశ్వాసం అంటే అది మన పర్సనల్, వ్యక్తిగతమైనది. అది పూర్తిగా రక్షణ కానీ, విశ్వాసం అన్నది కానీ, భక్తి జీవితం కానీ, ఇంకా ఏదైనా కానీ పూర్తిగా వ్యక్తిగతమైనది. అది ఎవరి పర్సనల్ వారిదేనమాట. కానీ సమాధానం అన్నది ఇతరులతో ముడిపడి ఉంటది. కాబట్టి మరి 2టికి జత చేసి ఇక్కడ చెప్తా ఉన్నారనమాట. సువార్త వలన సిద్ధ మనసును జోడు. ఇక్కడ జోడు అంటే ఒక కాలు చెప్పేసుకొని వెళ్ళం కదండి. 2 ఉన్నప్పుడే, అది కూడా 2 చెప్పులు ఒకే సైజ్ అయి ఉండాలి, ఒకే రకం చెప్పులే ఉండాలి, ఒకే నంబర్ అయి ఉన్నప్పుడు మాత్రమే సెట్ అవుతుంది అనమాట. అలాగే 2 మనుషులు ఐక్యంగా కూడి నడవాలంటే, ముందుకి కొనసాగించబడాలంటే ఆ సమాధానం అన్నది కూడా ఇద్దరిలో ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఇద్దరితో ముడిపడి ఉన్నది కాబట్టి శక్యమైతే అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నించమని, అలాగే సమాధానాన్ని వెదకి దాన్ని వెంటాడమని లేఖనాలు సెలవిస్తాను. దేవునికి స్తోత్రం. మరి ఇలాంటి సమాధానము, దేవుడిచ్చే సమాధానం మన హృదయాలలో ఏలుబడి చేయాలంటే మరి ఏ రీతిగా మరి లేఖనాలు సెలవిస్తున్నాయో, ఎఫెసీలో చెప్పబడిన రీతిగా సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు. మనం కూడా ఇతరులతో మరి ఆ సమాధానాన్ని కలిగి ఉంటాము. అలాగే ఇతరులకి ఎవరికైతే మరి డిస్పారిటీస్ వచ్చి గ్యాప్ వస్తూ ఉన్నదో, వారితో ఎవరితో అయితే సమాధానాన్ని కోల్పోతా ఉన్నారో వారిని కూడా సమాధానపరచటానికి దేవుని బిడ్డలమైన మనం ప్రయత్నించాలి. కానీ ఇంకా లేనిపోయినవి చెప్పి వారిలో అపార్థాలు కలిగించి వారితో గ్యాప్ని మరి తెంచివేసే విధంగా గ్యాప్ ఇంకా పెరిగిపోయేలాగా ఎవ్వరు చేయకూడదండి. అది దుష్టుడు చేసే పని. దేవుని బిడ్డలైతే సమాధానపరచడానికే ట్రై చేస్తారు. దేవునికి స్తోత్రం. మరి మనం కూడా ఒకరితో ఒకరు సమాధానంగా ఉండటానికే పిలువబడ్డాము. దాని కొరకే మన సమాధానంగా ఉండటానికి ప్రయత్నించబద్దులమన్నాం. ఇట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.